ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి మేము చూపించుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది లభించింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకు. ఈరోజు నీకు మంచి శుభవార్త చెబుతాను. నీ భవిష్యత్తు గురించి మంచి వార్త చెబుతానమ్మా. నా మీద భక్తి నిజమైతే ఇప్పుడే ఇది విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. మీరైతే 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఒక నెంబరు బాబాగారిని స్మరిస్తూ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా శ్రద్ధ సబూరి అని మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా చెబుతున్నారు. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయమ్మా. ఒక మంచి శుభవార్త వింటావు. నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో, దేని గురించి అయితే బాధపడుతున్నావో, కర్మఫలం వల్ల అనుభవిస్తున్నావమ్మా. దీని నుండి నీకు తప్పకుండా విముక్తి కలుగుతుంది తల్లి. కానీ ఇప్పటి వరకు ఈ కష్టాల వలన ఎంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు తల్లి. క్షణము కూడా కన్నీరు కారుస్తూ నా పాదాల దగ్గర కూర్చుని, బాధ నీకు కనిపించటం లేదా బాబా అని ఎంతో దీనంగా అడగటం నేను చూస్తూనే ఉన్నానమ్మా. అంతా వింటూనే ఉన్నాను. నీ కష్టాలు తీరే రోజు వచ్చేసిందమ్మా. ఎంతో కష్టపడుతున్నాను బాబా, నా కష్టాలు తీరే రోజు రాదా అని నన్ను ఎంతగానో అడిగావు కదా తల్లి. నేను అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా. ఖచ్చితంగా నీ కష్టమంతా కూడా తొలగిపోతుంది. కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటున్నావమ్మా. ప్రతి క్షణము కూడా క్షోభని అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు బిడ్డ. ప్రతి క్షణము కూడా నీ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు తల్లి. ఇది నీ కర్మఫలంగా అనుభవిస్తున్న కష్టం. ఇదంతా కూడా నీ కర్మఫలమేనమ్మా. చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. చదవటానికి ఏకాగ్రత ఉండదు. పరీక్షలను ఎలా జయించాలి, ఎలా విజయం సాధించాలి అని కంగారు పడుతూ ఉంటారు బిడ్డ. కానీ పరీక్షల సమయంలో కాస్త ఓపిక పట్టించి ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది తల్లి. కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో, కొంచెం సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి, ఏం చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను, ఎలా ఈ కష్టం నుంచి బయటపడగలను, నా వాళ్ళందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలే కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉండిపోకూడదు తల్లి. నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎవరైనా నా కష్టాన్ని ఓదారుస్తారా, తీరుస్తారా అని అనుకోవద్దు తల్లి. నీ రక్త సంబంధీకులు, నీ తోబుట్టువులు, నీ తల్లి తండ్రులు నీ కష్టం ఏమిటి అని వారు నిన్ను అడిగినప్పుడు తప్పకుండా నీ కష్టాన్ని వారితో పంచుకో తల్లి. కష్టభారాన్ని రోజు రోజుకి మోస్తూ మరింతగా నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నువ్వు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ తగ్గుతుంది తల్లి. నీ రక్త సంబంధీకులు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు బిడ్డ. నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటూనే ఉన్నానమ్మా. నువ్వు నాతో చెప్పుకుంటున్నావు,
నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నానమ్మా. నువ్వు పడుతున్న ప్రతి కష్టం నేను చూస్తున్నాను. నీ కష్టాలన్నీ కూడా తీర్చబోతున్నాను తల్లి. ఈ లోపున నీ మనోధైర్యం పెంచుకోవటం కోసం, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకోబిడ్డా. నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద పడుతుందో అప్పుడే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి. నిన్ను బాధ పెట్టిన వారు ఎవరూ కూడా సుఖపడరు. ఎవరికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో నేను ముందుగానే రాసిపెట్టి ఉంచాను తల్లి. దేనికి కూడా దిగులు పడవద్దు. నువ్వు ఎంతో నమ్మకంతోటి ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి. ఆ దీపం వెలిగే మీ జీవితంలోకి వెలుగు వస్తుంది. వచ్చే గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు తల్లి. నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి గురువారం నుంచే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి. ఈలోపు నువ్వు చేయవలసింది ఒకటే తల్లి. ఎవరైనా నిన్ను ఏదైనా అన్నా సరే నువ్వు మౌనంగా ఉండు. నిన్ను బాధ పెట్టారు అని, నువ్వు బాధలో ఉన్నావు అని ఆ కోపాన్ని వారిపై చూపించొద్దు తల్లి. శ్రద్ధ సబూరితో ఉండమ్మా. నీ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ, వారిపై కోపడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి. పిల్లల మీద కూడా చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు. నువ్వు నా బిడ్డవు తల్లి. నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే మొదట ఆనందపడేది నేనేనమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలి అని నేను కోరుకుంటాను తల్లి. ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. నీ చెయ్యి నేను వదలను బిడ్డా. ఇప్పుడు నీ మనసు ఎంతో బాధగా ఉంది. ఇన్ని రోజులు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు. బాధలు, కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి. దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఇన్ని రోజులు సమయం తీసుకున్నావు. ఇంకా ఎప్పుడు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి. ఇదంతా కూడా నువ్వు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల వల్ల ఇదంతా కూడా నువ్వు అనుభవించవలసి వచ్చింది తల్లి. ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే. ఈ పరీక్షా కాలాన్ని దాటుకుని మనోనిబ్బరంతో, మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతావు తల్లి. బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయి అని ఏడుస్తూ కూర్చుంటే అవి మన నుండి పోతాయా తల్లి? కష్టాలు ఎలా తొలగిపోతాయి? నేను ఏమి చేస్తే వీటి నుండి విముక్తి కలుగుతుంది అని నువ్వు ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఈ కష్టం నీ నుండి దూరంగా పోతుందా తల్లి? నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు తల్లి. నువ్వు అనారోగ్యానికి గురవితే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుంది తల్లి. నువ్వు బాధపడటమే కాకుండా నీ తల్లి తండ్రులు, నీ అత్త మామలు, నీ భర్త అందరూ కూడా బాధపడుతున్నారు. ఉంది కాదు అని అనను తల్లి. కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండాలమ్మా. నువ్వు నన్ను అడుగమ్మా, బాబా ఈ కష్టాల నుంచి ఎలా అధిగమించాలి అని. అప్పుడు నేనే నీకు మార్గం చూపిస్తాను తల్లి. నీ కష్టాలు తొలగించేందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. తప్పకుండా వచ్చే గురువారం రోజు ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుందమ్మా. ఆనందంగా నవ్వుతూ ఉండు. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్ష అనుభవించబోతున్నారు. నీకు మంచి అద్భుతమైన రోజులు రాబోతున్నాయమ్మా. అప్పటి వరకు కూడా ఎవరు ఏమన్నా మౌనంగా ఉండు తల్లి. నీకు శ్రీరామ రక్ష. శ్రద్ధ సబూరితో ఉండి బిడ్డా. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఇంట్లోకి ఆదాయ మార్గాలు రాబోతున్నాయి. రాబోయే అదృష్టాన్ని కాలతన్నుకోవద్దు బిడ్డ. నేను చెప్పేది ఆనందంగా విను తల్లి. నువ్వు నీ జీవితంలో సంపాదించిన దానిలో కొద్దిగా ఇతరులకి దానం చేస్తూ నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండు నాయనా. నీ దగ్గరికి ధనం రాగానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారంతా మళ్ళీ నీ వద్దకు తిరిగి వస్తారు తల్లి. నాకంటూ ఎవరూ లేరు, నా సంపాదన పోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా తల్లి. దిగులు పడవద్దు. కాలం మారుతూ ఉంటుందమ్మా.
నువ్వు పడిన కష్టం నష్టం తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి. కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుంది అని గుర్తుంచుకో తల్లి. నా వాళ్ళు నాకు కావాలి అని నువ్వు వెళ్ళినా వారు నిన్ను దూరం పెట్టి అవమానించారు. అలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి కూడా నీకు అందిస్తానమ్మా. మనసారా నీకు అన్నిటినీ చేయటానికి నేను తయారుగా ఉన్నానమ్మా. కానీ అందుకోవటానికి నువ్వు తయారుగా ఉన్నావా చెప్పు తల్లి. నీకు తోడుగా నేను ఉన్నాను. నా మీద నమ్మకంతో నీ బాబా తండ్రి చెప్పేది వినుబిడ్డా. నీ కోరికలు కలలు అన్నీ నెరవేరుస్తాను. నీకు ఇప్పుడు కావలసింది కాస్త ఓపిక తల్లి. చూస్తూ ఉండు. నీకు మంచి బహుమతిని అందిస్తాను. నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించిన రోజే లేదు తల్లి. నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. నా దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా నాతో చెప్పుకో తల్లి. నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచుకోవద్దు. మంచి గుణంతో నిజాయితీగా ఉంటావు బిడ్డ. ఆ మంచి గుణమే నీ దగ్గరికి నన్ను వచ్చేలా చేసింది. నీ కష్టాలన్నిటినీ కూడా దూరం చేస్తాను తల్లి. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో బిడ్డ. నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదం నింపుతాను. నీ కోరికలన్నీ తీర్చి నిన్ను సంతోషపెడతాను తల్లి. నేను ఉండగా నిన్ను దిగులు పడనిస్తానా బాధపడనిస్తానా తల్లి? నీకోసమే కదమ్మా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. ఇంకెప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నా బిడ్డవైన నీ ముఖం వాడిపోవటం చూసి గాబరగా వచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు గందరగోళ పరిస్థితిలో ఉన్నావు. 2 నిమిషాలు నన్ను అలాగే చూడమ్మా. నీ కష్టాలకి బాధలకి సమస్యలకి అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది తల్లి. నవగ్రహాల వల్ల నీ జీవితంలో ఏదైనా దోషం ఉంటే అన్ని దోషాలను నేను తొలగిస్తాను బిడ్డ. ఆ దోషాలు తొలగటానికి ఒకే ఒక్క పరిష్కారం సాయి నామం. నా నామాన్ని జపిస్తూ ఉండు తల్లి. నీకున్న అన్ని దోషాలను తొలగిస్తాను. ఏటి వల్ల నీకు చెడు జరుగుతుందో వాటి నుండి నిన్ను కాపాడుతాను తల్లి. నన్ను దేవుడుగా కాకుండా నా తండ్రి బాబా అనుకో అమ్మా. తండ్రిగా నిన్ను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలను పెంచుకుంటూ ఉండు. నువ్వు చేసే దానిని బట్టి వినే దానిని బట్టి నీ తెలివితేటలను మెరుగుపరుచుకో తల్లి. మనసులో ఏదో అనుకుని ఏదో ఆలోచిస్తూ భయపడుతూ ఉండవద్దు తల్లి. నువ్వు బలంగా నాకు నా బాబా ఉన్నారు అని నమ్ము. మనసుని కష్టపెట్టుకుంటే ఏమి వస్తుంది తల్లి? నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాటిని నీ నుండి దూరం పెట్టు తల్లి. నీకు అన్ని అవకాశాలను కల్పిస్తాను. ఆ అవకాశాలను వినియోగించుకుని మంచి ఎత్తుకి ఎదుగుతావు తల్లి. ప్రశాంతత కోసం ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి. మనుషుల మనస్తత్వం బట్టే ప్రశాంతత ఉంటుందమ్మా. నన్ను మొక్కటం ఆరంభించినప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైనట్టేనమ్మా. నీకు ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టే నువ్వు నన్ను మొక్కటం మొదలుపెట్టావు తల్లి. నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దొరికిందమ్మా. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఈ రోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని గుర్తుంచుకో తల్లి. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా సందేశం ఇచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.